హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలక్ట్రిక్ కార్ మేకర్ దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చెందిన టెస్లా ముంబైలోని లోథా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇక్కడ నెలకు ఏకంగా 37 లక్షలకు పైగా అద్దె చెల్లించేలా డీల్ చేసుకుంది. ఇది టెస్లా భారత్లో కార్యాలయాలు, షోరూంలు, ఇప్పుడు వేర్ హౌసింగ్ ద్వారా తన ఉనికిని విస్తరిస్తున్నట్లుగా సూచిస్తోంది. ఈ స్థలాన్ని సర్వీస్ సెంటర్గా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి తన ప్రణాళికలని మరింత వేగవంతం చేస్తోంది. తయారీ ప్రణాళికలపై ఇంకా స్పష్టత లేనప్పటికీ కంపెనీ దేశవ్యాప్తంగా కార్యాలయాలు, షోరూంలు, ఇప్పుడు లాజిస్టిక్స్ స్థలాలను లీజుకు తీసుకోవడం ద్వారా తన ఉనికిని పటిష్టం చేసుకుంటోంది. తాజాగా ముంబైలో ఒక కీలకమైన లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ముంబైలోని కుర్లా వెస్ట్లో ఉన్న లోథా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ 5 ఏళ్ల లీజు ఒప్పందం టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, లోథా డెవలపర్స్ మధ్య నమోదైంది. రియల్ ఎస్టేట్ డేటా అనాలిటిక్స్ సంస్థ సిఆర్జీ మ్యాట్రిక్స్ వెల్లడించిన పత్రాల ప్రకారం టెస్లా నెలకు 37.53 లక్షల మేర అద్దె చెల్లించనుంది. ఈ కళ్లు చెదిరే డీల్తో లీజ్ కాలానికి కంపెనీ మొత్తం 24 కోట్ల కంటే ఎక్కువ చెల్లిస్తోంది. తీసుకున్న స్థలాన్ని టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాలకు సర్వీస్ సెంటర్గా ఉపయోగించుకోవచ్చని ఈ డీల్తో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. ఈ సంవత్సరం టెస్లాకు ముంబైలో ఇది 3వ లీజ్ ఒప్పందం. గతంలో కుర్లాలోని ఒక కోవర్కింగ్ సెంటర్లో 30 సీట్ల కార్యాలయాన్ని తీసుకుంది. అంతేకాకుండా బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని హై ప్రొఫైల్ మేకర్ మ్యాక్స్టీ కాంప్లెక్స్లో ఒక చదరపు అడుగు రికార్డు స్థాయిలో రూ. 881 అద్దెకు స్థలాన్ని లీజుకు తీసుకుంది. లోథా లాజిస్టిక్స్ పార్క్ అనేది 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇన్ సిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఇది ఈ-కామర్స్, క్విక్ కామర్స్, క్లౌడ్ కిచెన్ సంస్థల లాస్ట్ మైల్ డెలివరీ అవసరాలను తీరుస్తుంది. ముంబైతో పాటు టెస్లా గతేడాది పూణేలో 5,850 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇటీవల ఢిల్లీలో కూడా ఒక షోరూమ్ స్థలాన్ని సొంతం చేసుకుంది. అయితే టెస్లా తయారీ ప్రణాళిక గురించి ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. దేశీయ ఈవీ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహక పథకంలో పాల్గొనడానికి టెస్లా ఆసక్తి చూపలేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సోమవారం పేర్కొన్నారు. మొత్తంగా టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి తన వాణిజ్య, లాజిస్టిక్స్ కార్యకలాపాలను పటిష్టం చేసుకుంటోంది. తయారీ ప్రణాళికలపై స్పష్టత లేనప్పటికీ కార్యాలయాలు, షోరూంలు, సేవా కేంద్రాల ఏర్పాటుతో టెస్లా భారతీయ వినియోగదారులకు చేరువయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.